ఫైవ్ లో సెకండ్ టాపిక్ చూద్దాం. సిట్ వేటతో ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఉచ్చు బిగిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసుపై స్పెషల్ ఫోకస్ పెట్టిన సిట్ అధికారులు విచారణకి హాజరు కావాలని కసిరెడ్డికి ఇప్పటికే 4 సార్లు నోటీసులు జారీ చేశారు. 4వ నోటీసులో 19న సిట్ విచారణకి హాజరు కావాలని ఆదేశించారు. అయితే కసిరెడ్డి స్పందించకపోవడంతో ఇప్పుడు ఆయన తండ్రి ఉపేందర్ రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చారు. రేపు విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకి కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సిట్ అధికారులు. ఏపీ లిక్కర్ స్కామ్ లో కేసు నమోదైన తర్వాత కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. దాంతో ఆయన కోసం సిట్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో పలు కంపెనీలు స్థాపించడంతో 3 రోజులుగా ఇక్కడే మకాం వేశారు. కసిరెడ్డి ఆయన బంధువుల కంపెనీలపై దృష్టి సారించారు. ఆర్థిక లావాదేవీల్ని క్షుణ్ణంగా పరిశీలించే పనిలో పడ్డారు. లిక్కర్ కేసులో పక్కదారి పట్టించిన నిధులతో పెట్టుబడులు పెట్టిన ఆయా సంస్థలు, వ్యక్తుల ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయా కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్ని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేయడంతో పాటు సినిమా రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు సిట్ అధికారులు. ఇదిలా ఉంటే లిక్కర్ స్కామ్ కేసులో విజయసాయిరెడ్డి సిట్ విచారణకి హాజరవుతూ ఉండడం ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి విజయసాయిరెడ్డి కమెంట్స్ తర్వాతే లిక్కర్ కేసులో కసిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. దాంతో నోటీసులపై నోటీసులు ఇస్తూ ఆయన కోసం సిట్ అధికారులు వేట కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో సిట్ విచారణకి విజయసాయిరెడ్డి హాజరైతే ఇంకా ఎలాంటి సంచలనాలు బయటకు వస్తాయా అన్న ఉత్కంఠ నెలకొంది. లిక్కర్ కేసులో విజయసాయిరెడ్డి పేరు లేనప్పటికీ ఆయన ఇచ్చే సమాచారంతో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి చిక్కులు తప్పవనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, చెప్పండి, ఈసారైనా కసిరెడ్డి అటెండ్ అయ్యే అవకాశం కనిపిస్తుందా? సిట్ అధికారుల సోదాల్లో ఎటువంటి విషయాలు బయటకు పడ్డాయి? డీటెయిల్స్ ఏంటి? ఇప్పటివరకు లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ సుదీర్ఘంగా విచారణ చేపడుతోంది. విచారణలో భాగంగానే మొత్తం పక్కదారి పట్టినటువంటి నగదుకు సంబంధించి లెక్క తేల్చేందుకు రంగం సిద్ధం చేస్తాం. అందులో భాగంగా కీలక ఆధారాలను సేకరించిన తర్వాత కసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డికి వరుసగా సిట్ అధికారులు నోటీసులు ఇస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో విచారణ హాజరు కావాలని 4 సార్లు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు జారీ చేసినప్పటికీ కూడా ఇప్పటివరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. అయితే ప్రస్తుతం ఆయన తండ్రికి నోటీసులు జారీ చేసి రేపు విజయవాడలో ఉన్నటువంటి సిట్ కార్యాలయానికి రావాలంటూ కూడా నోటీసులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఎప్పుడైతే లిక్కర్ ద్వారా పక్కదారి పట్టించినటువంటి డబ్బు ఉందో ఆ డబ్బుతోటి వివిధ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ఇతరత్ర రంగాల్లో ఆయనకు సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే ప్రయత్నం చేస్తారని ప్రధానంగా సిట్ గుర్తించింది. అందులో భాగంగానే ఇటు సినిమా రంగానికి సంబంధించుకోవచ్చు, రియల్ ఎస్టేట్కి సంబంధించుకోవచ్చు, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వాళ్ళ రంగాల్లో ఆయన పెట్టుబడులు పెట్టడంతో పాటుగా ఆయనకు సంబంధించిన ఎఫ్ఓఏ అనే ఒక సంస్థ కూడా గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసినట్టు ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అనేటువంటి సంస్థ, ఆ సంస్థ ద్వారానే మొత్తం కార్యకలాపాలను కూడా ఆయన కొనసాగిస్తున్నారు. ఆ సంస్థకు సంబంధించిన ఉద్యోగులు కూడా ప్రశ్నిస్తున్నారు. అయితే అసలు తీసుకొచ్చిన డబ్బంతా ఏ సంస్థలకు మళ్లించాడు, ఎలా మళ్లించారు, ఎవరి ద్వారా వాటిని పెట్టుబడులు పెట్టించారనే కోణంలో కూడా ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. 3 రోజులుగా కూడా హైదరాబాద్లో ప్రస్తుతం సిట్ ఇదే కోణంలో దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు. ఆయనకు సంబంధించినటువంటి ఆయన బంధువులకు సంబంధించిన కార్యాలయాలు కూడా సోదాలు చేస్తున్నప్పటికీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మాత్రం ఎక్కడా కూడా ఆయనకు సంబంధించిన ఆచూకీ లభ్యం కాలేదు. సిట్ విచారణ కూడా హాజరు కాలేదు. కోర్టు కూడా చాలా స్పష్టంగా ఆయన విచారణకు హాజరు కావాలని కూడా చెప్పింది. ఇదే కేసులో నోటీసులు అందుకున్నటువంటి మిథున్ రెడ్డికి సంబంధించి కూడా హైకోర్టు చాలా స్పష్టంగా కొన్ని డైరెక్షన్స్ కూడా ఇచ్చింది. విచారణకు హాజరు కావాలి, విచారణ సందర్భంగా సీసీటీవీ పర్యవేక్షణలో ఆయనకు సంబంధించి విచారణ కొనసాగుతుంది, విచారణ సహకరించాలని కూడా స్పష్టం చేసింది. ఇక విజయసాయిరెడ్డి కూడా విచారణకు హాజరు అవుతానంటూ చెప్పడం, మరోవైపు విజయసాయిరెడ్డి చేసిన ప్రకటన తర్వాతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి పేరు తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ఈ కేసులో సిట్ విచారణ రేపు జరగబెట్టేటువంటి విచారణ ఎలా ఉండబోతోంది, కీలక ఆధారాలు వెలుగులోకి వస్తాయా, సాయిరెడ్డి ఏ రకంగా నోరు తెరిచి ఏ అంశాలను వెలుగులో తీసుకురాబోతూ ఉన్నారనేటువంటి ఆసక్తి అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున నెలకొంది. రేపు కీలకమైనటువంటి విచారణ సిట్ కార్యాలయంలో అయితే జరగబోతా ఉంది.